శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, ఈరోజు గురువారం అమావాస్య. ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన స్వామివారి అనుగ్రహంతో పాటు గురు కటాక్షం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం కరవీరపురం అనేటటువంటి ఒక గ్రామంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహాపండితుడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణిస్తారు. అతను మందమతి కావడంతో చదువు కూడా ఏమాత్రం అబ్బేది కాదు. మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేస్తాడు. కానీ మతిమరుపు వలన అతను గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు. ఉపనయనం చేసిన 1 సంవత్సరానికే మేనమామ కూడా మరణించడంతో అతను అనాథుడై భిక్షకు వెళ్ళేవాడు. ఊరిలో ఉన్నటువంటి జనం అతనిని చూసి, ఒరే మందమతి, అంతటి మహాపండితుని పేరు చెడగొట్టినటువంటి నీవు ఎందులోనైనా కానీ దూకి చావరాదారా? నీ జన్మ వ్యర్థం. విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళినా సరే సోదరుడి వలె విద్య అతన్ని ఎప్పుడూ కూడా వెంటే ఉంటూ అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారురా. కాబట్టి అతను వయోవృద్ధులకు కూడా పూజనీయుడే. విద్య లేనివాడు వయసులో పెద్దవాడైనా అతన్ని ఎవ్వరూ కూడా ఆదరించరు. కాబట్టి విద్య లేనటువంటి నీవు పశువు కంటే హీనమని చెప్పి హేళన చేస్తూ ఉండేవారు. అందుకు అతను ఎంతో బాధపడి, అయ్యా, మీరు చెప్పింది నిజమే, కానీ నేనేం చేయగలను చెప్పండి. పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు. అందుకే నాకు ఇలాంటి దుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేటటువంటి ఉపాయాన్ని చెప్పండి అని చెప్పి ప్రాధేయపడతాడు. అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయినటువంటి ఆ విప్రులు, నీకిక జన్మలో కూడా విద్య రాదు. నీవు భిక్ష చేసుకొని బ్రతికేందుకు కూడా పనికిరావు. నీ వలన మీ వంశం కూడా భ్రష్టమైపోయింది అని చెప్పి నిందించేవారు. ఇక ఆ పిల్లవాడు తన దుస్థితికి ఎంతగానో నిస్పృహ చెంది ఇల్లు విడిచిపెట్టి బిల్లవటికి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్నటువంటి భువనేశ్వరీ దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా 3 రోజులు గడిచిపోయిన తర్వాత ఆ తల్లి దర్శనమియ్యకపోయేసరికి అతనిక పట్టరానంత కోపంతో తన నాలుకను కోసి ఆ దేవి పాదాల వద్ద పెట్టి, అమ్మా, నీవు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకుంటాడు. ఇక ఆనాడు రాత్రి దేవి అతనికి కలలో కనిపించి, నాయనా, నా పైన అలుగవద్దు. కృష్ణానదికి పడమటి తీరాన ఉన్నటువంటి ఒక మేడు చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఒక సన్యాసి సాక్షాత్తు పరమేశ్వరుని అవతారం. అపారమైనటువంటి శక్తిమంతుడు. నీ కోరికను తప్పకుండా తీరుస్తాడు అని చెబుతుంది. ఇక అతను వెంటనే నిద్రలేచి బయలుదేరి స్వామిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అతను దత్తాత్రేయుడు. ప్రసన్నమైనటువంటి అతని శిరస్సు మీద తమ చేతిని ఉంచి ఆశీర్వదించాడు స్వామి. అతనికి వెంటనే నాలుక రావడమే కాకుండా సకల విద్యలు సిద్ధించాయి. కాకి మానస సరోవరానికి చేరి రాజహంసగా మారినట్లుగా, పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లుగా శ్రీగురుని యొక్క హస్తస్పర్శ వలన ఆ యొక్క విప్రకుమారుడు మహాజ్ఞాని అవుతాడు. స్వామివారి నివాసం వలన ఆ స్థలం కూడా మహామహిమ గలదైంది. అది గొప్ప తీర్థక్షేత్రమైంది. దానిని దర్శనం చేతనే అభీష్టాలు అన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతున్నారు భక్తులు. అక్కడ మేడు చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికి దత్తాత్రేయుడు అంతకాలం అక్కడే నివసించాడు. దత్తాత్రేయుని అవతారమైనటువంటి నరసింహ సరస్వతి స్వామివారు ప్రతిరోజు కూడా భిక్ష కోసమై అమరపురానికి వెళుతూ ఉండేవాడు. ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పరమ సాత్వికుడు. కేవలం యాయావారం వృత్తితో అతను జీవిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతని ఇంటి ముందు తమ్మపాదు ఒకటి ఉండేది. అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వహిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడు స్వామి అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు.
ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు. ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్నటువంటి ఆ తమ్మకాయలు కోసి వండి స్వామివారికి దానినే సమర్పించారు. ఆ తరువాత స్వామి వారి ఇంట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాం. నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచినటువంటి ఆ పాదును పీకివేసి దాని కొమ్మలను తుంచివేస్తూ త్వరత్వరగా స్వామివారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి, అయ్యో, స్వామికి ఈరోజు మనం చేసినటువంటి అపరాధం ఏమిటి? మనకు జీవనాధారమైనటువంటి ఈ పాదును కూడా పీకివేశారు. ఇక మనం జీవించేది ఎలా అని చెప్పి బాధపడుతూ ఉంటే, ఆ బ్రాహ్మణుడు సర్వము కూడా ఈశ్వరేచ్ఛ. ఆయన వలన మన ప్రారబ్ధమును అనుసరించి జరుగుతుంది. చీమల దగ్గర నుండి సర్వజీవులకు ఆయువు, ఆహారము ప్రసాదించేది ఆయనే కదా! ఆయన మనకెందుకు కీడు చేస్తారు చెప్పు? ఏదైనా కానీ మన కర్మను అనుసరించే జరుగుతుంది. నీవు బాధపడవద్దు అని చెప్పి ఆమెను ఓదార్చి, దానిని తిరిగి నాటాలని చెప్పి ఆ పాదును మొదట్లో తవ్వుతాడు. గడ్డపారకు ఒక పెద్ద లోహపు పాత్ర తగిలినటువంటి శబ్దం కనిపిస్తుంది. అక్కడ తవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణేలు ఉంటాయి. అతను ఎంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపించి, చూశావా, స్వామివారు ఈ లతను పీకివేయడం వలనే మనకు ఈ నిధి దొరికింది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడు అని చెబుతాడు. వెంటనే ఆ దంపతులు స్వామివారిని దర్శించి ఆ వృత్తాంతమంతా కూడా ఆయనకు విన్నవిస్తారు. అప్పుడు స్వామివారు, నాయనా, నీవు ఈ విషయాన్ని ఎవ్వరికీ కూడా చెప్పవద్దు. ఒకవేళ చెబితే నీకు వచ్చినటువంటి సంపద అంతా కూడా నశించిపోతుంది. స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి ఆ తరువాత ముక్తిని పొందుతారు అని చెప్పి దీవించి పంపిస్తారు. రావి చెట్టు వంటి ఎన్నో పవిత్రమైనటువంటి వృక్షాలు ఉండగా స్వామివారు ప్రత్యక్షంగా ఆ మేడి చెట్టు మూలంలోనే నివసించేందుకు కారణం ఏమిటి అంటే, పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్యకశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుణ్ణి కడుపులో ఉన్నటువంటి దుష్టమైనటువంటి రక్తం స్వామివారి చేతి గోళ్లకు అంటుకొని ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడి పండ్లతోనూ ఆ ఆకులతోనూ ఆ బాధను నివారింపచేసిందట. అందుకు స్వామివారు సంతోషించి, ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ తొలుగునుగాక, నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభీష్టాలు నెరవేరుతాయి, నీ నీడన చేసినటువంటి జపధ్యానాదులకు అపారమైనటువంటి ఫలితం ఉంటుంది, మేమిద్దరము కూడా నీ యందు ఎప్పుడూ నివసిస్తాము అని చెప్పి ఆ మేడు చెట్టుకు వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని అనుసరించేటటువంటి భగవంతుడైనా సరే స్వామివారు ఆ చెట్టు కిందే నివసించవలసి వచ్చింది. నేటికి ఆ విషయంలో దత్తాత్రేయుడైనటువంటి శ్రీగురుడు అక్కడే నివసిస్తూ ఉంటాడు. స్వామివారు నివసిస్తున్నటువంటి ఆ రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్నటువంటి 40 మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదంబర వృక్షం కింద ఉన్నటువంటి స్వామివారిని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి స్వామివారిని యథావిధిగా పూజించి ఆయనకు భిక్షను ఇస్తూ ఉండేవారు. అయితే స్వామి ప్రతిరోజు కూడా వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షం మూలంలో కూర్చుంటూ ఉండేవాడు. అలా అమలాపురంలో ఉన్నటువంటి విప్రులకు స్వామివారు నిత్యము కూడా భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోస్తూ ఉండేది. ఆయన ఆ అడవిలో నిరాహారిగా అసలు ఎలా జీవిస్తున్నారో వారికి అర్థం కాకుండా ఉండేది. అందుకోసమని చెప్పి వారు ఒక మనిషిని నియమిస్తారు. ఆ మనిషి దాగి ఉండి మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ సమయం అయ్యేసరికి అతనికి ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోవడం మహాపాపమని చెప్పి తలుచి విపరీతమైనటువంటి భయం పుట్టుకొని వస్తుంది. ఇక అతను తట్టుకోలేక అతను ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడకు దగ్గరలో ఉన్నటువంటి గంగానజుడు అనేటటువంటి ఒకడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు. ఆనాడు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అతని కంటపడుతుంది. అదేమిటి అంటే, అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయి ఉంటుంది. అందులో నుండి కొంతమంది బయటకు వచ్చినట్లుగా ఆయన గమనిస్తాడు. వారు యోగినులు. కొందరు నది నుండి బయటకు వచ్చి అక్కడ మేడి చెట్టు కింద కూర్చుని ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వద్దకు వెళతారు. వారు ఆయన్ను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకొని ఆ తరువాత స్వామిని తీసుకొని
వారు వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోతారు. మర్నాడు కూడా అదే సమయానికి సరిగ్గా అలాగే జరగడం చూసి అతను ఆశ్చర్యపోయి అలా కొంచెం దూరం వారిని అనుసరించి వెళతాడు. ఆ నది మధ్యలో ఒక దివ్యమైనటువంటి మందిరం చూస్తాడు. వారు దేవకన్యలని, వారి చేత పూజింపబడుతున్నటువంటి ఈ యొక్క యతి సామాన్యమైనటువంటి మానవుడు కాదని చెప్పి అతను గుర్తిస్తాడు. మూడవ రోజు అదే సమయానికి మరలా అక్కడికి వెళ్ళి అతను ఆ యోగినుల వెనకనే నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా కూడా శ్రద్ధగా గమనిస్తూ ఉంటాడు. ఆ యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనం పైన కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనం ఇచ్చి షడ్రశోభితమైనటువంటి భోజనాన్ని సమర్పిస్తారు. ఆ తరువాత దత్తాత్రేయుడు మందిరం నుండి తిరిగి వస్తూ గంగానుజుణ్ణి చూసి, నీవెవరవు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతాడు. అతను భయపడిపోయి ఆపాదమస్తకము వణికిపోతూ, స్వామి, నా పేరు గంగానుజుడు. నేను ఎంతో కుతూహలం ఆపుకోలేక మీ వెనుక ఇక్కడి దాకా వచ్చాను. నా అపరాధాన్ని క్షమించండి అని చెప్పి ఆయనకు నమస్కరించి, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు. అజ్ఞానులైనటువంటి మానవులు మీ యొక్క నిజరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నన్ను ఉద్ధరించండి అని చెప్పి వేడుకుంటాడు. స్వామి సంతోషించి, నాయనా, నేటితో నీ కష్టాలన్నీ కూడా తీరిపోయాయి. నీవు కోరుకున్నవన్నీ కూడా నీకు లభిస్తాయి. కానీ నీవు ఇప్పుడు చూసినది మేమీ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవ్వరికీ చెప్పవద్దు. చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అని చెబుతాడు. ఇక గంగానుజుడు అలాగేనని చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళిపోతాడు. అప్పుడే అతనికి అక్కడ ఒక గొప్ప నిధి దొరుకుతుంది. నాటి నుండి అతను ప్రతిరోజు కూడా భార్యా సమేతంగా వచ్చి స్వామివారిని సేవిస్తూ ఉండేవాడు. ఇంకా స్వామివారు చేసినటువంటి లీలలు ఎన్నో ఉన్నాయి. సిరోలా అనేటటువంటి ఒక గ్రామంలో వేదశాస్త్ర పారాయణుడు, ఉదారుడు అయినటువంటి గంగాధరుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు. అయితే ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది. ఎన్నో వ్రతాలు, ఉపవాసాలు చేసింది. అయినా కూడా ఆమె కర్మ మాత్రం తీరలేదు. చివరకు ఆమె తన శోకానికి కారణం నివారణోపాయం తెలుపమని చెప్పి ఒక దైవజ్ఞుణ్ణి కోరింది. అతను, అమ్మా, నీ గర్భశోకానికి కారణం నీవు చేసినటువంటి పూర్వపాపం. గర్భపాతం చేసినా, ఇతరుల ధనం అపహరించినా తరువాత జన్మలో పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా చనిపోతారు. నీవు గత జన్మలో శౌనక గోత్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకొని అతను ఎంత బ్రతిమాలినా కూడా తిరిగి ఇవ్వలేదు. అతను ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ కూడా చంపుతూ ఉన్నాడు. నీవీ కర్మ అనుభవించక తీరదు అని చెబుతాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరుకుంటుంది. అప్పుడు ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మా, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి శ్రాద్ధ కర్మలు ఎవ్వరూ కూడా చేయలేదు. అతను ఆత్మహత్య చేసుకోవడం, అంత్యక్రియలు జరగపోవడం ఇవన్నీ కూడా నీ వల్లనే జరిగాయి. కాబట్టి అతనిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కాబట్టి నీవు 1 నెల రోజుల పాటు పంచగంగా స్నానం చెయ్యాలి. నిత్యము కూడా 7 సార్లు మేడు చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము, పూజ చేసి స్వామివారి పాదుకులకు అభిషేకం చేస్తూ ఉపవాసం చెయ్యి. ఆ తరువాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి అతని సగోత్రీకుడైనటువంటి ఒక బ్రాహ్మణుడికి నీవు అపహరించినటువంటి ఆ 100 రూపాయలు దానమివ్వు. అలా చేస్తే నీకు కలిగినటువంటి సంతానం తప్పకుండా నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగిపోయి స్వామివారి అనుగ్రహం వలన పూర్ణాయుర్దాయం కలిగినటువంటి కొడుకులు కలుగుతారు. ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పినటువంటి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించగలను. కానీ ఆ బ్రాహ్మణుని యొక్క సగోత్రునికి దానం ఇవ్వడానికి నా వద్ద అంత పైకం లేదు. మరి నేనేం చెయ్యాలి అని చెప్పి వాపోతుంది. అప్పుడు ఆ దైవజనుడు, అమ్మా, అలాగైతే నిర్మలమైనటువంటి మనస్సుతో నేను చెప్పినట్లుగా గురుపాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానం ఇవ్వు. ఆ ఉదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తూ ఉన్నటువంటి స్వామి పరమ దయామూర్తి కాబట్టి నీ భక్తికి మెచ్చి తప్పకుండా నీ పాప పరిహారం చేస్తారు అని చెబుతాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి
దీక్షగా ఆ వ్రతాన్ని ఆరంభించడం ప్రారంభించింది. మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వస్తుంది. కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తామని చెప్పి ఆమె మీదకు దూకుతాడు. అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తుతుంది. అక్కడ దత్తాత్రేయులు వారు ఉంటారు. ఆమె ఆయన చాటుకు వెళుతుంది. స్వామివారు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్నటువంటి ఆ పిశాచాన్ని అడ్డగిస్తారు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో తనకు ఆమె చేసినటువంటి అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్సులు యతీశ్వరులు అయినటువంటి మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని చెప్పి మొరపెట్టుకుంటాడు. అప్పుడు స్వామివారు కోపంతో, నీవు భక్తులను బాధిస్తే నిన్ను తప్పకుండా శిక్షిస్తాను. ఈమెను ఈ విధంగా బాధిస్తే నీకింకా పాపాలు ఎక్కువ అవుతాయే కానీ అందువలన నీకు ఎలాంటి లాభమూ ఉండదు. ఈమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా, ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువలన ఈమె చేత ఊర్ధ్వ దైహిక కర్మలు చేయించి యథాశక్తి దానాన్ని ఇప్పిస్తాము. నీకు సద్గతి ప్రసాదిస్తాము. మేము చెప్పినది నీకు నచ్చితే సరే, లేకపోతే నీకీ దుస్థితి తప్పదు. మేము మాత్రం ఈమెను రక్షించే తీరుతాము అని చెబుతారు. ఆ పిశాచము, స్వామి, మీ దర్శనం వలనే నా కాఠిన్యం కూడా నశించిపోయింది. మీరెలా చేసినా నాకు సంతోషమే అని అంటాడు. అప్పుడు స్వామివారు శాంతాదేవితో, అమ్మా, నీవు యథాశక్తి పైకం వెచ్చింది అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్యా దోషం తొలగిపోయి పూర్ణాయువు కలిగినటువంటి కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పినటువంటి విధానమే ఆమెకు ఆయన చెబుతారు. ఇక ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామివారు చెప్పిన విధంగా చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వ దైహిక కర్మ చేయిస్తుంది. ఆమెకు బ్రహ్మహత్యా దోషము, ఆ బ్రాహ్మణునకు పిశాచత్వము తొలగిపోతాయి. ఆ తరువాత మరొక రోజున శాంతాదేవికి స్వామివారు కలలో కనిపించి 2 కొబ్బరికాయలను ఆమె ఒడిలో వేసి, అమ్మా, నీ వ్రతం పూర్తయింది. పారణకు ఈ కాయలు వాడుకో. నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెబుతారు. ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే 2 ఫలాలు ఆమె పక్కన ఉంటాయి. వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెబుతుంది. ఆ దంపతులు సంతోషించి స్వామివారు చెప్పిన విధంగా ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారణకు ఉపయోగిస్తారు. ఆ తరువాత కొద్ది కాలానికి ఆమెకు 2 మగపిల్లలు కలుగుతారు. పెద్ద పిల్లవాడికి 7వ సంవత్సరం, రెండవ వాడికి 3వ సంవత్సరం రాగానే పెద్దవాడికి ఉపనయనము, రెండవ వాడికి పుట్టు వెంట్రుకలు తీయించుట ముహూర్తం చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాదం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతను చనిపోతాడు. ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకుని గుండెలు బాదుకునేలా ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది. చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతుంది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని అతని శవంపై పడి ఇలా శోకిస్తుంది. నాయనా, మా ప్రాణరక్షకుడవు, వంశోద్ధారకుడు అయినటువంటి నీవు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనసు ఎలా అంగీకరించిందిరా? 5 బిడ్డలను పోగొట్టుకున్నటువంటి నేను నిన్ను చూసిన తర్వాత ఆ శోకాన్ని కూడా మర్చిపోయాను. స్వామివారు వరమిచ్చినందువలన నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను. అప్పుడు అక్కడ జనులు ఇలా ఆమెను ఓదారుస్తారు. అమ్మా, నీవు ఇలా ఏడ్చినందువలన నీ పిల్లవాడు మరలా బ్రతుకుతాడా? మృత్యువు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు. ఇక మానవులమైనటువంటి మనకు ఎలా తప్పుతుంది? నీవే ఆలోచించు, ఇలా దుఃఖించవద్దు అని చెప్పి ఆమెకు నచ్చ చెబుతారు. నాకు దాపరించినటువంటి ఆ పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు స్వామివారు ప్రసాదించినటువంటి ఈ ఫలం విఫలం ఎందుకవ్వాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని చెప్పి ఎంతో పట్టుదలగా బదులు చెబుతుంది. ఆమె స్వామివారిని స్మరించి, స్వామి, త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీరు సత్య సంకల్పులని నమ్ముకున్నటువంటి నాకు ఇలాంటి గతి కలిగింది. నేను మీరు చెప్పినట్లుగా ఉదంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతులయ్యారు. పిశాచ బాధ తొలగించమని మిమ్మలను శరణు పొందినటువంటి నాకు ఇదేనా ఫలితం? పులి నుండి పారిపోతున్నటువంటి ఆవు కసాయి వారిని శరణు పొందినట్లుగా ఉంది. తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవేశించినటువంటి వాడిపై ఆలయం విరిగిపడినట్లుగా ఉంది.
నాకు ఇంతగా ఆశ చూపించినటువంటి మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అని చెప్పి రాత్రంతా కూడా ఆమె దుఃఖిస్తూ ఉంటుంది. అలా మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, అమ్మా, నీవిలా శోకించినందువలన లాభం ఏమీ లేదు. జరగవలసింది జరగకుండా ఆపుతావా? నీవీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి ఆ శవాన్ని కనుక ఇస్తే అంత్యక్రియలు చేస్తాము అని చెబుతారు. కానీ ఆమె మాత్రం తను పట్టు విడవక ఆ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే కానీ నేను ఆ శవాన్ని ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకొని ఆ బ్రాహ్మణులు కూడా ఆశ్చర్యపోయేలా ఏడుస్తూ ఉంటుంది. బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అన్నది మేమెప్పుడూ కూడా కనీ విని ఎరగలేదు. ఇదెక్కడి ధర్మము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా శవాన్ని మాత్రం వారికి అప్పగించలేదు. చివరికి ఆమె స్వామివారి మీద నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని చెప్పి ఆ శవాన్ని తీసుకొని నది ఒడ్డుకు చేరుకుంటుంది. ఇక జనులందరూ కూడా ఆమెను అనుసరించి వెళతారు. అంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వాన్ని ఉపదేశిస్తాడు. అతను ఎవరో కాదు, త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడు అయినటువంటి దత్తాత్రేయుడే. అయితే ఆ సిద్ధమునీంద్రుడు ఇలా చెబుతాడు. పుత్రశోకంతో కిన్నురాలైనటువంటి నదీ తీరానికి వెళుతున్నటువంటి ఆ శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అంటాడు. అమ్మా, నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగా పుట్టి నశిస్తూ ఉండడం సహజం. కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వలన శరీరం కూడా నశించిపోతుంది. మాయకు వసులైనటువంటి మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రుడు అనేటటువంటి మమకారాన్ని పెంచుకుంటారు. వారు సత్వగుణం వలన దేవత్వాన్ని, రజోగుణం వలన మానవత్వాన్ని, తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తారు. ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు. అది తెలిసినటువంటి జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని, మరణం వలన దుఃఖం కానీ పొందరు. వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికి ఈ శరీరం రక్తం, మాంసం మొదలైనటువంటి ధాతువులతో నిండి మలినమై ఉంటుంది. బుద్ధిమంతులు ఇలాంటి శరీరాన్ని నిత్యము కూడా ఎంతగానో ప్రియము అని చెప్పి భావిస్తూ ఉంటారు. ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో, బిడ్డలో, భర్తలో ఎవరికి ఎరుక? ఇతను నీ బిడ్డడు అనేటటువంటి భ్రాంతితో శోకిస్తూ ఉన్నావు. ఆ మమకారాన్ని విడిచిపెట్టి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు అని చెబుతాడు. ఆ మాటలను విన్నటువంటి శాంతాదేవి, అయ్యా, మీరు కరుణతో ఉపదేశించింది ధర్మమే కానీ అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెబుతారు? నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని చెప్పి స్వామిని సేవించాను. స్వామివారు కూడా నాకు అభయాన్ని ఇచ్చి వరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మరి నన్నెందుకిలా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడిచ్చేటటువంటి మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు. పేదవారు శ్రీమంతులు ఇచ్చేటటువంటి ధనంతో కష్టాన్ని తొలగించుకుంటున్నారు. అలాగే స్వామిని సేవించి ఆయన ఇచ్చినటువంటి అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా? ఈ నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడని చెప్పి ఆయనే వరాన్నిచ్చాడు కదా. నాకు దాపరించినటువంటి పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు భగవంతుడే ప్రసాదించినటువంటి ఈ ఫలం విఫలం ఎందుకయింది? ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అని చెబుతుంది. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మా, అలా అయితే ఇక్కడ దుఃఖించి ఎలాంటి ప్రయోజనమూ లేదు. నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకుని వెళ్ళి అక్కడే అడుగు అని చెప్పి ఉపాయాన్ని చెబుతాడు. అప్పుడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలో ఉన్నటువంటి స్వామివారు నివసించేటటువంటి ఉదంబర వృక్షం వద్దకు వెళుతుంది. అక్కడ ఆమె పట్టరానటువంటి కోపంతో అక్కడ పాదుకలకు తన తలను కొట్టుకుంటూ ఉంటే రక్తం కారి పాదుకలు తడిసిపోతాయి. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, నీవు దుఃఖాన్ని అణుచుకొని కర్తవ్యం గురించి ఆలోచించు. ఇంకా కొద్దిసేపట్లోనే సూర్యుడు కూడా అస్తమించేలోగా ఆ అంత్యక్రియలు పూర్తి చేసేయాలి. శవం ఇంకా వాసన కూడా వస్తుంది. కాబట్టి ఆ శవాన్ని మాకు అప్పగించు. అంతేకాకుండా ఈ స్థలం ఊరికి ఎంతో దూరం, ఏకాంతము, భయంకరము అయినటువంటి ఈ ప్రదేశంలో మీరు ఇక ఉండవద్దు అని చెప్పి తొందర పెడతారు. కానీ ఆమె మాత్రం అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని
పాదుకలకు తన తలను కొట్టుకుంటూ ఉంటుంది. ఆ బ్రాహ్మణులు వేరే దారి లేక ఇక చీకటి పడుతుంది. ఇక్కడ దొంగల భయం కూడా ఎక్కువగా ఉంది. మనము ఇప్పుడు ఇక ఇళ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారిన తర్వాత శవ సంస్కారం చేద్దాము అని చెప్పి ఆ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుందిలే అని చెప్పి ఇళ్లకు వెళ్ళిపోతారు. అయితే గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు స్వామివారి సన్నిధిలో ఆ రాత్రి అలాగే ఉండిపోతారు. పిల్లవాడు చనిపోకముందు 3 రోజులు, తర్వాత 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయినటువంటి ఆమెకు నాటి తెల్లవారుజాముకు కునుకు పడుతుంది. అప్పుడు ఆమెకు స్వప్నంలో స్వామివారు దర్శనమిస్తారు. ఆయన జడలు, విభూది, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించి ఉంటారు. ఒక చేతిలో దండము, మరో చేతిలో త్రిశూలము ధరించి ఉంటారు. ఆయన బయట నుండి వారున్నటువంటి ఉదుంబర వృక్షం కిందకు వచ్చి ఆమెతో, అమ్మా, నా పైన నిష్ఠూరాలాడతావెందుకు? నీ బిడ్డకి ఏమైంది? నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని చెప్పి ఆ శవానికి విభూది పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది, అమ్మా, నేను నీకేం అపకారం చేశాను? ఇంకా ఉపకారమే చేశాను కదా. నీ బిడ్డ శరీరం నుండి వెళ్ళిపోయినటువంటి ఆ ప్రాణవాయువును మరలా ప్రతిష్ఠించాను. నా మీద నిష్ఠూరమాడవద్దు, ఇక దుఃఖించవద్దు అని చెప్పి అదృశ్యమవుతాడు. శాంతాదేవి ఒక్కసారిగా తుల్లిపడి నిద్రలేస్తుంది. ఇది నా పుత్ర వ్యామోహం కాకపోతే నాకు వచ్చింది కల కదా. చనిపోయిన వాడు మరలా బ్రతుకుతాడా? నా యొక్క ప్రారబ్ధం ఇలా ఉంటే స్వామి మాత్రం ఏం చేస్తాడు అని చెప్పి అనుకుంటుంది. అంతలో పక్కనే ఉన్నటువంటి శవం కదులుతూ ఉంటుంది. ఆమె తాకి చూస్తే వెచ్చగా ఉంటుంది. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా కానీ భూతం ఏమైనా ప్రవేశించిందా అని చెప్పి అనిపించి భయమేసి దూరంగా వెళ్ళిపోతుంది. కానీ ఆ పిల్లవాడు మాత్రం లేచి కూర్చొని, అమ్మా, ఆకలిగా ఉంది, అన్నం పెట్టనని చెప్పి ఏడుస్తూ ఆమె వద్దకు వస్తాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యం వస్తుంది. ఆమె ఆ బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగిందంతా కూడా తెలుపుతుంది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ యొక్క ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారము చేసి స్వామివారిని ఇలా స్తుతిస్తారు. ఓ గురుమూర్తి, జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైనటువంటి మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపాన్ని ధరించారు. వారి హితం కోరి నిరంతరము కూడా వారిని కనిపెట్టి కాపాడి తరింపజేసేందుకే ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల తాపాలను హరించేటటువంటి మీ మహత్యాన్ని వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు. తల్లి, తండ్రి, ఇలా గురువు వలె మీరు మా తప్పులను క్షమించి కృపచూపడానికి మిమ్మల్ని మేము శరణు వేడుతున్నాము. ఆ తరువాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదుకలను కడిగి శుభ్రం చేసి ఉదంబర వృక్షాన్ని, పాదుకలను అభిషేకించి పూజిస్తారు. అంతలో సూర్యోదయం అవుతుంది. శవదహనం కోసమని చెప్పి గ్రామం నుండి వచ్చినటువంటి ఆ బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూసి ఆశ్చర్యపడి స్వామివారి మహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో కొంతమంది బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. ఆ తరువాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అవుతారు. కాబట్టి స్వామివారి మహిమను వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు. అక్కడ మేడు చెట్టు మూలంలో స్వామివారు ఎప్పుడూ కూడా నిత్య నివాసంగా ఉంటాడు. ఆయనను భక్తితో సేవించిన వారికి వారి కోరినవన్నీ కూడా తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే అక్కడ మేడు చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. అందరికీ కూడా దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి ఆ స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.